హరగోపాల్ గారు, ముఖ్యంగా ఏపీ విషయానికొస్తే ఏపీలో శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. రేపు మాపో న్యాయశాఖ కూడా దీన్ని తీర్మానాన్ని అంగీకరించి కూడా ఒక గెజిట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వచ్చినా కూడా అమరావతి రాజధాని ఇక ఎవరు కదిలించలేరు అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు విభజన అంశంలో భాగంగా ఏపీకి రావాల్సినవన్నీ కూడా కేంద్రం ఇస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా కూడా ఒకవేళ అయితే అమరావతి రాజధాని అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని పరిపాలనలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణకు సాధ్యపడుతుందా అమరావతి అనేది చర్చ. మీరేమంటారు సార్? అంటే ఒక్కటి ఏమిటంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు మళ్ళీ గెలిచిన ఆ విధానాన్ని మార్చడం కష్టం. ఇంకా ఓకే, మార్చలేడు కూడా ఆయన. రెండు కారణాలని. ఒకటి, అమరావతి అని చేసి దాని అభివృద్ధిని ఆపినందుకు ఓడిపోయాడు. వచ్చి బిల్డింగ్ గూలు కొట్టేసి అది చేసి అంత 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంతా నెగ్లెక్ట్ చేసి, అది కూడా ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డికి కొంత కాకుండా కొంత అనుభవపూర్వకంగా ఇవి నాన్ ఇష్యూస్ మనం ఎంత చేసినా గ్రామీణ ప్రాంతాలు పట్టించుకోకుండా ఇది అమరావతిని అంత నెగటివ్ పాలసీస్ అయినాయి. కానీ ఆయన డీసెంట్రలైజేషను చేస్తున్న దానికి నేను మొదటి నుంచి కూడా అమరావతి ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి ఆంధ్రాలో ఫామ్ చేసి విజయవాడలో నేను కోదండరాం వెళ్ళి మాట్లాడాం. ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మహారాష్ట్రలో 2 కోర్టులు ఉన్నాయి. నాగ్పూర్లో కోర్టు బెంచ్ ఉంది, బాంబేలో ఒక బెంచ్ ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఉంది, లక్నో బెంచ్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మీరు కర్ణాటకలో 2 లెజిస్లేచర్స్ ఉన్నాయి. కొంత వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళు ఒకసారి కలుస్తారు, తర్వాత బెంగళూరులో ఒకసారి కలుస్తారు. అట్లా తర్వాత మహారాష్ట్రలో కూడా నాగ్పూర్లో అసెంబ్లీ ఉంది, తర్వాత బాంబేలో అసెంబ్లీ ఉంది. ఒక అసెంబ్లీ సెషన్ నాగ్పూర్లో జరుగుతుంది. ఇవి మీరు చేయవచ్చు. అంటే మీరు లెజిస్లేషన్ రాయలసీమ ప్రాంతంలో పెట్టి ఒక సెషను మీరు రాయలసీమలో నడుపుతుంది. లేదా హైకోర్ట్స్ను కూడా మీరు 2 హైకోర్ట్స్ పెట్టుకోవచ్చు. దానికేమీ పెద్ద మీకు సమస్య లేదు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్నాయి, అంటే ఇవి లేనటువంటి కాదు. కానీ మొత్తం కాన్సన్ట్రేట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఏమైందంటే ఆయనకు దాన్ని డెవలప్ చేయాలని దాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడానికి లేదు. కానీ అమరావతి బ్లాక్ కాటన్ సాయిల్, అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు దానికి కొంచెం పనికిరాదు అసలు ఆ ప్రాంతమే. తర్వాత అప్రోచ్ రోడ్ కూడా ఇంతవరకు చాలా గ్రామాలని ఇచ్చేసి అప్రోచ్ రోడ్ పెట్టవలసి వస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ పెడుతున్నారు. కానీ అసలు గుంటూరు నుంచి మీరు అమరావతి పోవాలన్నా లేకపోతే ఈ మిగతా ప్రాంతం పోవాలన్నా కూడా అలా తిరిగిపోవాల్సిందే. కానీ అసలు ఇది ఇంతవరకు అప్రోచ్ రోడ్ కూడా వాళ్ళు సరిగా డెవలప్ చేయలేదు. కనుక ఒకటి ఏమిటంటే అమరావతిని ఇక మార్చడం కష్టం. జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఆయన చేయగలిగిందల్లా అమరావతిని కంటిన్యూ చేసి మేబీ ఒక కోర్టును లేకపోతే ఇంకొక దాన్ని ఒక విశాఖపట్నంలోనూ కర్నూలులోనూ కడపలో పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం సాధ్యం కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కొంత డెవలప్ చేయి ఈసారి చాలా పకడ్బందీగా ఆయన అమరావతి విషయంలో డెవలప్ చేస్తున్నాడు. తర్వాత ఏ ప్రభుత్వమైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని మేము మారుస్తున్నాం అని అనడం ఏది అవుతుందో అది సరైనది కాదు. ప్రభుత్వం కమిట్ అయింది. అక్కడ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, వాళ్ళందరికీ వాగ్దానం చేస్తున్నారు. ప్రభుత్వం మారుతూనే మేము గత ప్రభుత్వం చేసిన దానికి మాకు సంబంధం లేదని ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము తెరాస ప్రభుత్వము బోల్డెన్ అప్పులు చేసింది, 5-6 లక్షల కోట్లు. మేము ఇప్పుడు అప్పులు ఇయ్యం అని అనడానికి రాదు. అసలు ప్రీవియస్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఏదో పాలసీ కమిట్మెంట్ సక్సీడింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పెక్ట్ పాలసీ. మేజర్ పాలసీ డెసిషన్ ఏ గవర్నమెంట్ కూడా అది రివర్స్ చేయకూడదు. లేకపోతే అభివృద్ధి ఇక ముందుకు పోదు. వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు చేసిన పాలసీని మేము అపోజ్ చేస్తామని అంటే ఎట్లా అవుతుంది? కనుక నేను అనుకోవడము అమరావతి విల్ కంటిన్యూ. మా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచిన ఆయన ఏమాత్రం కొంచెం విశాఖపట్నము కర్నూలు డెవలప్ చేయడం లేదా కడప కొంత ప్రయత్నం చేయొచ్చు. కానీ నేను అనుకున్నా అది 2 రకాల మాట. ఒకటి బాగా ఇన్వెస్ట్మెంట్ అయింది, 2 తాను ఓడిపోవడానికి అది కారణమైంది ఆయన అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నది నేను అనుకుంటున్నాను.